నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు ఆదివారం జూన్ 7వ తేదీ నుంచి వేసవి కాలానికి సంబంధించి కొత్త సీజన్ ప్రారంభమవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్లో అత్యంత ముఖ్యమైన కాలాలలో ఒకటైన ఆల్ తురాయా సీజన్లోకి కువైట్ జూన్ 7న ఈరోజు ప్రవేశించిందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఈ సీజన్ 13 రోజుల పాటు ఉంటుందని పేర్కొంది. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని, అలాగే వాయువ్య ఆల్ బవారిక్ గాలుల కార్యకలాపాలు అధికమవుతాయని తెలిపింది. ఆల్ తురాయా సమయంలో వేడి పొడి వాతావరణం ఉంటుందని చెప్పి చెట్లు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించింది. ఈ కాలంలో సూర్యుడు తన అత్యంత ఉత్తర బిందువుకు సమీపంలో ఉదయించి అస్తమిస్తాడని పేర్కొంది. అదే సమయంలో గల్ఫ్ దేశాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. జూన్ 7 ఈ రోజు నుంచి మనం చూసుకుంటే కువైట్లో దాదాపు 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు కానీ బయటికి వస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఆల్ తురాయా సీజన్ మనం చూసుకుంటే కానీ ఫస్ట్ ఫేజు 13 రోజుల పాటు కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత రెండవ దశ మొదలవుతుందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మధ్యాహ్నం పని నిషేధం ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు నేరుగా సూర్యుడు తాకే విధంగా పనులు చేయొద్దండి. లోపల ఇండోర్లో అయితే పనులు చేసుకోండి. ఒకవేళ మీరు పనులు చేయాలనుకుంటే కానీ ఉదయం 6 నుంచి 11 గంటల లోపు చేసుకోవచ్చు. సాయంత్రం 4 నుంచి మీకు ఎంత వీలైతే అంత సమయంలో మీరు పనినైతే ముగియవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతున్నారు. కువైట్లో ఉన్న ప్రవాస కార్మికుల రక్షణ దృష్ట్యా మధ్యాహ్నం పనిపైన నిషేధం విధించామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ కార్మికులు భారతీయుల యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.